హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే, మీరు అందరు టైటిల్ చూసేసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. నాకు తెలిసినంత వరకు కూడాను అబ్బాయిలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటారో అమ్మాయిలు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలకి ఇలాంటి అబ్బాయిలు కావాలి మరి. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, నిజమైన అబ్బాయి అని చెప్పడం కూడా కరెక్ట్ కానే కాదు. యాక్చువల్లీ నిజాయితీ గల అబ్బాయి, నమ్మకంగా ఉండే అబ్బాయిలు, వాళ్ళకు ఉండే 7 లక్షణాలు ఏంటి అనేది ఫటాఫట్ చెప్పేయాలి అనుకుంటున్నాను. అండ్ అబ్బాయిలు మీలో ఈ క్వాలిటీ ఉంటే మీరు ఇంకా హీరో, నో డౌట్. ఇంకా అట్ ద సేమ్ టైం ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి మీ లైఫ్లో ఉన్నా కూడా అమ్మాయిలు మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులనే అనుకోవాలి అన్నమాట. ఓకే, మరి ఏంటి ఆ క్వాలిటీస్, ఎలాంటి అబ్బాయిలు తెలుసుకోవాలని ఉంది కదా. లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి, మీ సంతోషం కోసం ఏం త్యాగం చేయడానికైనా రెడీగా ఉంటారు కొంతమంది. అందరని నేను చెప్పను గాయస్, చాలా గుడ్ హార్టెడ్ పర్సన్స్ గురించే నేను మాట్లాడుతున్నాను అబ్బాయిలకు సంబంధించి. సో వీళ్ళు ఏంటంటే, ఇష్టమైన అమ్మాయి కోసం, ఇష్టపడిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏం త్యాగం చేయడానికైనా సరే మ్యాక్సిమం తనని తాను తప్ప ఏదైనా సరే తన కోసం చెయ్యాలి అనే థాట్లోనే ఎక్కువ ఉంటారు అన్నమాట. ఈ క్వాలిటీ చాలా తక్కువ మంది అబ్బాయిల్లో, హానెస్ట్గా ఉండే అబ్బాయిల్లో, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న అబ్బాయిల్లో మాత్రమే ఉండే క్వాలిటీ అన్నమాట. ఎందుకంటే త్యాగం చెయ్యటం అనేది అంత ఆషామాషిగా చిన్న విషయం అయితే కానే కాదు. ఇష్టపడిన వాళ్ళ కోసం ఏదైనా సాక్రిఫైస్ చెయ్యాలనే థాటు చాలా తక్కువ మందికి వస్తుంది అన్నమాట. బట్ అలాగే ఇక్కడ అంటే తన కోసం అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, తను హ్యాపీగా ఉండాలి, తన కోసం ఏదో ఒక రకంగా నేను సర్ప్రైజ్ చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టదు, చాలా తక్కువ నిద్రపోతూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, మీరు లేకుండా తనకి రోజు కూడా గడవదు అనమాట. ఎలా ఉంటుంది అంటే, మీరు లేకపోయినా లేకపోతే మీతో మాట్లాడకపోయినా ఆ రోజంతా ఏదో డిస్టర్బెన్స్ లాగా ఉంటుందన్నమాట. ఏదో శూన్యంలాగా, ఏదో ప్రపంచమే ఆగిపోయింది అన్నట్లుగా. అంటే ఐ థింక్ ఎలా అంటే వాళ్ళ ఆ టైంలో వాళ్ళకి ఆ బిహేవియర్ అలా ఉంటుంది అన్నమాట. సో మీతో ఒక్కరోజు కూడా దగ్గర లేకపోయినా, పోనీ కనీసం మాట్లాడలేకపోయినా కూడాను ఏదో ఫీల్ అవుతూ ఉంటారనమాట. అయ్యో ఈరోజు నేను తనని మిస్ అయ్యాని అని ఫీలింగ్లో బ్రతుకుతూ ఉంటారు. యాక్చువల్లీ హానెస్ట్ పర్సన్స్ అనమాట వీళ్ళు. నెక్స్ట్ మీతో కలిసి ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఫ్యూచర్లో మనం ఏం చేద్దాం, ఎలా ఉందాం, ఇలాంటి వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మీతో లైఫ్ కోరుకుంటున్నారని అర్థం అనమాట. మేబీ ఫ్యూచర్ ప్లాన్స్ అసలు డిస్కస్ చేయట్లేదు అంటే మాత్రం వాళ్ళు పక్కా ఫేకర్స్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి అమ్మాయిలు. నిజాయితీగా ఇష్టపడేవాడు మాత్రమే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి డిస్కషన్ చేస్తాడు. ఓకే, అంటే మీరే తన భవిష్యత్తు, మీతోనే ప్రపంచం అన్నట్లుగా మాట్లాడతాడు. మాట్లాడటం మాత్రమే కాదు, వాళ్ళ పనులు కూడా యాస్టీస్గా అలానే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు చెప్పే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా వింటారండి. నిజంగా కొంతమందిని మెచ్చుకోవాలి యాక్చువల్లీ. ఎంత అంటే అమ్మాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పినా కూడా కొంతమంది వినిపించినట్లుగా, విననట్లుగా, లేదా చాలా సిల్లీగా తీసుకున్నట్లుగా బిహేవ్ చేస్తారు. కానీ బట్ నమ్మకంగా ఉన్న అబ్బాయిలు, చాలా ఇష్టపడే అబ్బాయిలు, నిజాయితీ గల అబ్బాయిలు, సో అండ్ ఇలాంటి వాళ్ళు మాత్రం కన్ఫామ్గా ఇలానే ఉంటారు అనమాట. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మిమ్మల్ని ఎవరైనా సరే, ఐ థింక్ వాళ్ళ లైఫ్లో ఏ అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోరండి వీళ్ళు. ఎలా అంటే వాళ్ళ తాట తీయాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. ఐ థింక్ తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా మిస్బిహేవ్ చేశారనో, లేకపోతే ఏడిపించారనో, లేకపోతే అలా చేశారు, ఇలా అంటున్నారు సో అని బాధపడింది అంటే మాత్రం డెఫినెట్లీ అస్సలు ఊరుకోరు అనమాట. సో వాళ్ళకి ఏదో ఒక పనిష్ చేయాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడూ నీకు అండగా నిలబడతారు, ఒకే మాట చెప్తూ ఉంటారు మెయిన్గా ఇలాంటి అబ్బాయిలు. సో ప్రాబ్లం ఏదైనా సరే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, సో నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వేం భయపడకు. ఈ వర్డ్ చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. బట్ తక్కువ మంది అంటే హానెస్ట్గా ఉండే వాళ్ళే చెప్తూ ఉంటారు. అలాంటి మాటలు చెప్తున్న వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఐ థింక్ బిహేవియర్ అలానే ఉంది అంటే మాత్రం గర్ల్స్ మీరు చాలా లక్కీయెస్ట్ ఫెలో అని చెప్పుకోవాలి అనమాట. సో
సో అలాంటి మాటలు చెప్పేవాళ్ళు దొరకటం ఈ రోజుల్లో చాలా కష్టం. ప్రజెంట్ బయట చూస్తున్నారు కాబట్టి సొసైటీలో ఎలా ఉంటున్నారు అనేది. బట్ ఇలా చెప్పటం వేరు, ఉండటం వేరు అనమాట. కొంతమంది డైలాగ్స్ వరకే ఉంటాయి, మీకోసం అది చేస్తా, ఇది చేస్తా, పొడుస్తా, చించుతా, తోపుల్లాగా మాట్లాడతారు. ఒక్క మాట కూడా కొంతమంది నిలబెట్టుకోరు అనమాట. వాళ్ళ బిహేవియర్లో అది కనిపించదు. కానీ కొంతమంది మాట చెప్తే చేసే తీరుతారు అనమాట. మరి అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరెందుకు వదులుకుంటారు? వదులుకోకూడదని నేను కూడా చెప్తున్నాను. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి, అతనికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడాను మిమ్మల్ని అస్సలు ఇగ్నోర్ చేయడు అనమాట. అంటే తనకు ఒకవేళ సంథింగ్ ఏమన్నా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటి దారి వాటిదే. నేను నా పార్ట్నర్కి ఇవ్వాల్సిన టైం, నేను నా పార్ట్నర్తో ఉండాల్సిన సమయం ఇవ్వాల్సిందే అన్నట్లుగానే ఉంటారు అనమాట. అసలు మిమ్మల్ని అవాయిడ్ చేయటము, ఇగ్నోర్ చేయటము జరగదు అనమాట. సో అంటే నాకు నా ప్రాబ్లమ్స్ చెప్పి ఇంకా తను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటారు. కానీ బట్ నిన్ను వీలైనంత వరకు స్పెండ్ చేయాలి టైం, నీతో మాట్లాడాలి అనే థాట్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. నిన్ను వదిలిపెట్టడం కానీ, లేకపోతే నీకు టైం ఇవ్వకపోవటం కానీ అసలు జరగదు. నిన్ను మెయిన్గా అసలు ఇగ్నోర్ చేయరండి, నిజంగా చెప్తున్నాను. సో అలాంటి అబ్బాయిలు చాలా హానెస్ట్గా ఉంటారు అనమాట. సో నేను చెప్పాను కదా, ఈ 7 క్వాలిటీస్ ఏ అబ్బాయిలో ఉన్నా సరే వాళ్ళని మీరు కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు, ఇంకా డౌట్ లేదనమాట. మేబీ గాయస్ మీలో ఎవరికైనా ఈ క్వాలిటీస్ ఉన్నాయా కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు మీ లైఫ్లో కూడా మీ పార్ట్నర్కి ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు అంటే కొంతమంది అయినా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క మనిషిలో కొన్ని నెగిటివిటీస్ ఉంటాయి. బట్ అవి చేంజ్ చేసుకొని గుడ్ హార్టెడ్ లాగా అమ్మాయి దృష్టిలో ఉండాలి. సో మనకి కూడా ఒక మంచి ఐడెంటిటీ ఉండాలి బయట సొసైటీలో అనుకున్నా కూడాను ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేయండి. ఓకే, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో కింద టైటిల్ ఉంటుంది కదా, టైటిల్ని క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ నా లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, టేక్ కేర్.